ఇప్పుడు మనం వైనాడులో జరిగినటువంటి తీవ్రమైన ప్రమాదం ల్యాండ్ స్లైడ్ డ్యామేజ్ ప్రాంతాన్ని దర్శించినప్పుడు శిథిలాలు మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విధంగా ముఖ్యంగా 4 గ్రామాలు విపరీతమైనటువంటి నష్టపోయినాయి. ఇది కుంజురుమెట్టం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ ప్రవాహం అనేది అక్కడ నీరు, బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు కలుసుకుని ఆ ప్రవాహంలో నదీ ప్రవాహంలో వచ్చాయి. అక్కడి నుంచి పోలక్కాడు అనేది, ఆ తర్వాత ముండక్కయ్య అనే ప్రాంతం, ఆ తర్వాత చోలర్మలై అనేటువంటి ఈ 4 గ్రామాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా ముండక్కయ్య అనే ప్రాంతం అయితే గ్రామమే తుడిచిపోయింది. అక్కడికి వెళ్తే మనకి గ్రామం కూడా కనిపించదు అనమాట. నిన్నటి దినాన వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చినటువంటి ఒక వ్యక్తి తన భార్య బిడ్డలను కలుసుకోవటానికి తన ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి చూసే ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తిని చూస్తేనే గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే అక్కడ ఇల్లు తన భార్య బిడ్డలు కాదు, అసలు ఊరే లేదు అక్కడ. ఆ ఊరు లేని పరిస్థితిలో గుండె తరుక్కుపోయేలాగా ఏడవటం అనేది ఆ వేదన కలిగించింది. ఇవి చూస్తున్నటువంటివి ఇంకా మనం కనీసం ఆనవాళ్ళైనా మనకు కనిపిస్తున్నాయి. కనీసం ఆనవాళ్ళు లేని గృహాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, అక్కడ సుమారుగా 1000 మంది చనిపోయారంటే ఎంత పెద్ద ప్రమాదమో, ఎంత తేరుకోలేని ప్రమాదమో మనకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను చూపించేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా శిథిలమైన ప్రాంతాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని గ్రామం అయితే ప్రవాహంగా కొట్టుకుపోయిన అక్కడ అసలు చూడటానికి కూడా ఏమీ లేదనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.